ఈ ధరణిపై పుట్టిన సకల చర జీవజాతులతో పోల్చుకుంటే మానవ జాతి ఒక అద్భుతమనే చెప్పాలి. మిగిలిన జాతుల్లా కాకుండా మానవ జాతి పుట్టుక సాధారణంగా జరగలేదు. ఈ భూమిపై సృష్టికి ప్రతి సృష్టి చేసిన ఘనత ఒక్క మానవ జాతికే దక్కుతుంది. మనిషికున్న తెలివి గురించి, బుద్ధి గురించి, ఆలోచన శక్తి గురించి ప్రస్తావన వస్తే మాత్రం నా మాటల్లో చెప్పాలంటే, ఓ మనిషి ఎంత గొప్పదయ్యా నీ పుట్టుక. ఈ భూమిపై సకల చిరజీవి జాతుల కంటే గొప్పోని నువ్వే కదయ్యా. పక్షుల్లా, జంతువుల్లా కాకుండా మాట్లాడగలవు, చదవగలవు, నీకు నచ్చిన ఫుడ్ ని వండుకొని మరీ తినగలవు. ఇలా చెప్పుకుంటూ పోతే నీలో చాలా అద్భుతమే దాగుంది కదయ్యా. ఓ మనిషి, నీలాంటి లగ్జరీ లైఫ్ ఆప్షన్స్ వేరే జంతువులకు లేదు కదయ్యా. ఎంత గొప్పదయ్యా నీ పుట్టుక. నువ్వు ఈ భూమి మీద సాధించదంటూ ఏం లేదు కదయ్యా. రెక్కలు లేకపోయినా ఆకాశంలో ఎగురుతున్నావు, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటుతున్నావు, ఇంకా బండ్లు, ఫోన్, బట్టలు, చెప్పులు అలా చెప్పుకుంటూ పోతే ఓ సంస్థాన్ని సృష్టించావు కదయ్యా. ఈ భూమిపై సృష్టికి ప్రతి సృష్టి చేసిన ఘనత నీకే దక్కుతుంది కదయ్యా. ఓ మనిషి, నీ తెలివికి, నీ కీర్తికి, నీ బుద్ధికి ఇదే నా వందనం. హే గాయ్స్, తల్లిదండ్రుల గొప్పతనం గురించి తెలిపే ఒక మంచి వీడియో చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. అది కింద ఉన్న వీడియో లింక్ ఓపెన్ చేయగానే వస్తుంది. మీ టైం అస్సలు వేస్ట్ చేయను. ఎట్ ద సేమ్ టైం ఒక గొప్ప వీడియో చూసామనే ఫీలింగ్ మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూస్తారుగా? ఓకే.